బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఒక్క శాశ్వత కట్టడం కట్టలేదు అని అంటున్నాడు. మరి హైదరాబాద్ ఏ రోడ్లనైనా చూసినా, ఫ్లైఓవర్ చూసినా, సెక్రటేరియట్, జిల్లాల కలెక్టరేట్ ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీసులు, ప్రాజెక్టులు మరి అవన్నీ ఎవరొచ్చి కట్టిండ్రు అన్నట్టు ఏలియన్స్ వచ్చి కట్టిపోయినరా ఎట్లా? హైదరాబాద్ కు వచ్చిన వేరే రాష్ట్రాలలో పబ్లిక్ ఎవరైనా సరే మేము పాలనలో ఉన్నామా, ఇండియాలో ఉన్నామా అని అన్నట్టుంటది. ఏమన్నా వాళ్ళకి మారిందా అని అనుకొచ్చిండ్రు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కాడికెళ్ళి బయటి దేశాల అంబాసిడర్ల దాకా ఎంతో మంది బీఆర్ఎస్ సర్కార్ హైదరాబాద్ ను విశ్వ నగరంగా మార్చిన తీరు చూసి ఎంతో మెచ్చుకున్నారు. కానీ మన సీఎం రేవంత్ రెడ్డి సార్ అవి ఏం కనబడతలేవాట. కేసీఆర్ సర్కార్ ఒక్క శాశ్వత కట్టడం కట్టలేదని అంటున్నాడు. మరి ఇప్పుడు సార్ కాన్వాయ్ వేసుకుని సిగ్నల్ కాడ ఆగకుండా రయ్య ఫ్లైఓవర్ల మీద పోతుండు. అవన్నీ ఎవరు కట్టిండ్రు? హైదరాబాద్ ఐకానిక్ గా మారిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఎవరు కట్టిండ్రు? లోయర్ ట్యాంకు బండ్ల స్టీల్ బ్రిడ్జ్ ఎవరు కట్టిండ్రు? బాలానగర్ ఫ్లైఓవర్ ఎవరు కట్టిండ్రు? గచ్చిబౌలి మైండ్ స్పేస్ జంక్షన్ల కాడ ఫ్లైఓవర్ ఎవరు కట్టించిండ్రు? టోలీ చౌక్ ఫ్లైఓవర్, ఎల్బీ నగర్ ఫ్లైఓవర్, కండ్లకోయ జంక్షన్లు, మూసీనది సుందరీకరణలు, సెక్రటేరియట్, అమరుల స్మారకము, ఐటీ జిల్లా కోట టవర్లు, ఇంకా ఊరికి ఉన్నటి రోడ్లు, ఇంటింటికి నల్ల నీళ్ళ పైపు లైన్లు ఇవన్నీ ఎవరు కట్టించిండ్రు? గ్రహాంతర వాసులు వచ్చి కట్టిపోయిన రైట్ల కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాలలో 100 ఏళ్లైనా చేయని అభివృద్ధిని 10 ఏళ్ల కాలంలో చేసి చూపెట్టిన ఘనత కేసీఆర్ సర్కార్ది కాదా? ఇవన్నీ కేసీఆర్ గట్టియలేదని ఒక్కరితోట